ఎవడిపై మార్చుకెళ్ళాడు ఆశపట్టుంది. ఖర్జూరా స్ట్రాంగ్ బీర్ ఒకటి అన్నా. అరే వీడియో అరే ఏంటి రైతు గలీజ్ పని లప్పుడు నా కొడుక మామ వానికి పిచ్చెక్కిందేమోరా. ఈ అయ్యా ఇంకోసారి పిచ్చి గిచ్చి అన్నా అంటే మొగం పగిలిపోతుంది నా కొడక. పిచ్చి కాకపోతే ఇంకేంట్రా, అది నిన్ను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇంకెప్పుడురా నువ్వు మారేది. ఛీ రేయ్ ఒక్క సెకండ్ ఇక్కడే ఉంటే ముఖం పగిలిపోతుంది నా కొడక. దుబ్బేంట్రా ఇక్కడ నుంచే. కాలానికి ఎంత పెద్ద గాయానైనా మార్చే శక్తి ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు గుండె ఆగే వరకు మాను. ఛీ ఇక నువ్వు మారవరా.
హలో చెప్పురా. ఏడున్నావురా? కాఫీ షాప్ లో ఉన్నదా? రాహుల్ గారు రూమ్ లో లేడు, నీతో ఏమైనా ఉన్నాడా? రాహుల్ గారు నాతో లేడురా. సరే నువ్వు ఆడనే ఉండు, నేను వస్తున్నా. సరే. అది పోయింది. నువ్వు ఆ సార్ నేను చూస్తాను. షర్ట్ వేసుకో. షర్ట్ పేరుందా? వేరా ఉంది. తావు షర్ట్ వేసుకో. వేసుకో షర్ట్. అదోతో లవ్ చేసిందంటే ఏదో ఇట్లా అవుతుంది. వేసుకో షర్ట్ వేసుకో. హారిక అన్బ్లాక్ చేసిందా? చేయలేదురా, నిన్న వదిలేసి వేద్దరం అవుతున్నావు. అది చేసుకుంటా అంది. అరే ఏంద్రా ఇది ఇంత లేటు? మా తీసుకోరా. సిగరెట్ ఏమో? సిగరెటా? ఇంకోరా మ్యాచ్ బాక్స్ ఎవరా? ఏంద్రా ఇది? ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు. అరే దాన్ని మర్చిపోరా. ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నారా? తింటున్నా, సిగరెట్ తాగినా, టీ తాగినా, ఆఖరికి నేను తాగే బ్రాండ్ బీర్ తాగినా దాని అమ్మ అదే గుర్తొస్తుంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను రా. మర్చిపోవడానికి ట్రై చేయరా. ఇలా ఉండేవాడివిరా, ఇలా అయిపోయావు. ఇలా నిన్ను చూడలేకపోతున్నాం రా. సరే బీర్ ఉందా? లేదురా. నాకు ఇప్పుడు బీర్ కావాలి, వెళ్ళి తీసుకురా. అరే కృష్ణ, నువ్వే తీసుకురా పోరా. ఏంద్రా ఇంకా రాలే? పోదా మనమే. తెచ్చిన ఎప్పుడు చూడు తాగడమేనారా? మారవారా నువ్వు ఇంకా? ఏం తాగబోతున్నావురా నువ్వు? ఏడికిరా? ఏడికి? మళ్ళీ ఏడికి?
ఏమైంది హారిక? ఎందుకు చనిపోవాలనుకుంటున్నా? ప్రేమించిన నిన్ను కాదని మా నాన్న మా బావకిచ్చి పెళ్లి చేశాడు. కానీ మేమిద్దరం ఒక్కరోజు కూడా హ్యాపీగా లేము. ఎందుకు లేరు? నీ బావ నేను చిన్నప్పటి నుండి ప్రేమించాడు అన్నావు కదా. నిజమే, కానీ అది నా కోసం కాదు, నా వెనకత్ర నా ఆస్తి కోసమని నాకు తర్వాత తెలిసింది. కానీ నేను అనుమానించిన రోజంటూ లేదు. ఏంటే ఎవడాడు? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో కూడా మాట్లాడొద్దా? నీ అమ్మతో మాట్లాడుతున్నావా? నీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నావు బావా? ఉన్నాడుగా నీ రంకు మొగుడు రాహుల్ గాడు. అయినా వాడితో నేనెందుకు మాట్లాడతా? వాడే ఉన్నారో ఇంకెవరైనా ఉన్నారో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నావు బావా? కొంచెమైనా అర్థమవుతుందా? నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఓన్లీ డబ్బు కోసం మాత్రమే. ఆ డబ్బు నా చేతికి రాని నిన్ను మీ నాన్న మెడబట్టుకొని బయటికి గెంటేస్తా. ఏంటే వాటి టచ్ అంత బాగుందా? అయితే వెళ్ళు, వాడితోటే వెళ్ళు అని రోజు తిడుతూనే ఉంటాడు. తను ప్రేమించింది నా వెనకత్ర ఉన్న ఆస్తిని, నన్ను కాదు. మరి నువ్వు చనిపోతే మీ నాన్న ఒంటరివాడైపోతాడు కదా. నేను చనిపోతే మా ఆస్తి మనకు వెళ్ళదు కదా. ఓహో, అందుకని చనిపోదాం అనుకున్నావా? అవును, నేను చిన్నప్పటి నుండి ఇష్టపడినవేవి నాకు దక్కలేదు. ఎంతైతే ఇష్టపడతానో అంతే కష్టపడతాను కూడా. ప్రయత్నించి అలసిపోయాను, నీతో సహా. చూసే కళ్ళకేం తెలుస్తుంది, మోసే గుండెకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని. ప్రాణానికి ప్రాణంగా వదిలేసి వెళ్ళిపోయాను. రాహుల్, ఐఎమ్ వెరీ సారీ. ప్రతి మనిషికి చనిపోయే ఆ క్షణం ముందు తన గతం మొత్తం గుర్తుకొస్తుందంట. ఆ క్షణంలో నాకు గుర్తొచ్చేది మాత్రం నువ్వే. హారిక, ఒక విషయం అడిగితే చెప్తావా? నువ్వు పెళ్లి చేసుకుని ఎలాగో హ్యాపీగా లేవు, నేను కూడా హ్యాపీగా లేను. కానీ మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఒకటి చేయాలి. ఏంటది? మనం ఇద్దరం పెళ్లి చేసుకుంది. నాకు నువ్వంటే ప్రాణం హారిక. తెలుస్తా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అది నా లవర్, నా ప్రాణం.